నీకు సాయం చేస్తున్న వారిని మరువకు, నిన్ను ప్రేమిస్తున్న వారిని ద్వేషించకు, నిన్ను నమ్ముతున్న వారిని మోసం చెయ్యకు. నువ్వు సుఖంగా ఉండడానికి అత్యంత సులభమైన మార్గం ఏమిటో తెలుసా? ఇతరులను సుఖంగా జీవించేలా చేయడమే. ఇతరుల సుఖాన్ని చూసి బాధపడే ప్రతి ఒక్కడు వాడి సుఖాన్ని గురించి ఆలోచించటం మర్చిపోతాడు. ఇతరులు సుఖంగా ఉండడానికి చెయ్యందిస్తే వాళ్లతో పాటు ఆనందిస్తావు, లేదో వాళ్ళు సుఖపడుతున్నారని అల్లాడిపోతావు. ఎవడో ధనవంతుడవుతున్నాడని బాధపడకు, ఎందుకంటే ధనం మనుషులను సృష్టించదు, మనుషులే ధనాన్ని సృష్టిస్తారు. ఎవరికి ఉపయోగపడని నీ శరీరం, డబ్బు ఎంత పెరిగినా వృధా. అది నీకు అపకీర్తిని తెస్తాది తప్ప కీర్తిని తీసుకురాదు. మొదట నువ్వు పవిత్రంగా ఉంటే తరువాత నీకు ప్రపంచమంతా పవిత్రంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆదర్శంగా ఉండాలనుకునే వ్యక్తి 1000 తప్పులు చేస్తే ఆదర్శంగా లేని వ్యక్తి 50,000 తప్పులు చేస్తాడు. అందుకే నువ్వు నమ్మే దేవుడితో ఈ విధంగా చెప్పు: దేవా, నేను మార్చలేని విషయాలను ప్రసన్నంగా ఆమోదించే హుందాతనమివ్వు, మార్చగలిగిన వాటిని మార్చే ధైర్యాన్నివ్వు, ఈ రెండిటికి తేడా తెలుసుకునే విజ్ఞతనివ్వు అని చెప్పు. కోపం తెచ్చుకునే హక్కు ఎవ్వరికైనా ఉండొచ్చు, కానీ ఆ కోపంలో క్రూరంగా ప్రవర్తించే హక్కు ఎవ్వరికీ లేదు. ముందు ప్రతి విషయాన్ని వేళాకోళంగా చూసే నీ చెడు వ్యాధిని తొలగించుకో. నీకు కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు, ధైర్యం చెప్పేవారు బంధువులు, కన్నీళ్లు తుడచేవారు స్నేహితులు, కనిపించకుండా కన్నీళ్లు కార్చేవారే తల్లిదండ్రులు. మర్చిపోకు మిత్రమా, నీ తప్పును ఎట్టి పరిస్థితుల్లో సమర్థించుకోకు. సమర్థించుకుంటే అది మరింత ఆపదను తెచ్చిపెడుతుంది. పరిస్థితులనేవి మనిషి ఆధీనంలో ఉండవు, కానీ నీ ప్రవర్తన మాత్రం నీ స్వశక్తి మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి నీ ప్రవర్తనకు నీవే బాధ్యుడవి. మనిషి ఉన్నతుడా కాదా అనేది అతని విజయాన్ని బట్టి కాదు, అతని ప్రవర్తనను బట్టి అంచనా వేయాలి. 2 విషయాలు నువ్వెలాంటోడివో తెలియచేస్తాయి. 1, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకుండే ఓపిక. 2, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. అందుకే నీ దగ్గర ఏమున్నా లేకున్నా ఓపిక, ప్రవర్తన, ఈ 2 ఖచ్చితంగా ఉండాలి. నీ అంతట నీవే లోపల నుండి ఎదగాలి. ఎవరు నీకు బోధించరు, ఎవరు నిన్ను ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దరు. నీ అంతరాత్మకు మించిన గురువు మరెవ్వరూ లేరు. మన చుట్టూ ఉండే విషయాలు ఎన్నటికీ మెరుగుపడవు, అవి ఎన్నటికైనా అలానే ఉంటాయి. వాటిలో మనము తెచ్చే మార్పు ద్వారా మనమే పరిణతి చెందుతాం. ఇతరులను గౌరవించడానికి నువ్వు ఇష్టపడితే సమాజం నిన్ను గౌరవించడానికి ఇష్టపడుతుంది. అర్థం చేసుకునే గుణం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. అర్థం చేసుకోలేని గుణం ఉంటే ప్రతి మాట అపార్థమే. హృదయానికి మెదడుకి సంఘర్షణ జరిగినప్పుడు హృదయాన్ని అనుసరించు. చిల్లర నాణేలే శబ్దం చేస్తాయి, కానీ నోట్లు నిశ్శబ్దంగా ఉంటాయి. అలానే నువ్వెంత నిశ్శబ్దంగా ఉంటే నీకంత విలువ పెరుగుతూ ఉంటుంది. జాగ్రత్త, కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు, అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతావు, అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతావు, అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతావు, అబద్ధాలాడితే పేరును కోల్పోతావు. అందుకే ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతలో జీవిస్తావు. నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, నీ మానసిక పరిస్థితి ఎలా ఉంది, నీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని ఎవ్వరూ పట్టించుకోరు. నీ ఆలోచన ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది అని మాత్రం అందరూ పట్టించుకుంటారు. దేవుని మీద నమ్మకం లేనోడు నాస్తికుడు కాదు, అతని మీద అతనికి నమ్మకం లేనోడు నిజమైన నాస్తికుడు. అలాంటోడు జీవితంలో ఏమీ సాధించలేడు. నిలువెల్ల స్వార్థం నిండిన వ్యక్తే ఈ లోకంలో ఎక్కువ దుఃఖాన్ని అనుభవించేది. ఏ స్వార్థము లేనోడు పరమానందాన్ని పొందుతాడు. ఈ ప్రపంచం ఒక మాయ, అది నిన్ను అవివేకిని చేయకుండా చూసుకో.
నీ మాటల మీదే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి సరిగ్గా మాట్లాడటం నేర్చుకోవడం కోసం ఎంత శ్రమించినా తప్పు లేదు. సరిగ్గా మాట్లాడటం నేర్చుకోవడమే వ్యక్తిత్వ నిర్మాణంలో అతి ముఖ్యమైన అంశం. చెడు గుణం 100 సమస్యలకు కారణమవుతుంది, కానీ మంచి గుణం 100 సమస్యలనైనా పరిష్కరిస్తుంది. దేన్నైనా పరీక్షించు, పర్వాలేదు, కానీ మనిషి సహనాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పరీక్షించకు. డబ్బును ఎంతైనా సంపాదించుకో, ఎంతైనా పోగొట్టుకో, నష్టమేమీ లేదు. కానీ వ్యక్తిత్వాన్ని మాత్రం సంపాదించుకుంటూనే ఉండు, ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకు. గుర్తుపెట్టుకో, సమాజంలో చెడు పెరిగినంత త్వరగా మంచి పెరగదు, కానీ మంచి నిలబడినంత పటిష్టంగా చెడు నిలబడదు. గుర్తుపెట్టుకో మిత్రమా, అనుభవాల క్రమమే జీవితం. అనుభవమే గురువు. ఎవరి కోసమో దేనికోసమో ఎదురు చూడకు. నువ్వు చెయ్యగలిగింది చెయ్యి, ఎవరి మీద ఆశ పెట్టుకోకు.